సార్ నమస్కారం సార్. మస్త్ అండి. సార్ 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ అయింది. అండ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం సార్. పెద్దగా అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్స్ అంతగా తెగట్లేదు అని చెప్పేసి కూడా మనం వింటూ ఉన్నాం వార్తలు. అయితే ఇప్పుడు మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయన్న ఒక చర్చ జరుగుతుంది సార్. మరి మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది సార్ ఈ సినిమాకి సంబంధించి? అంటే ఈ సినిమాకి సంబంధించి రకరకాల అనుమానాల మధ్య హ్మ్. అంటే 'శంకర్' మీద ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఒక రకమైన డౌట్. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేటువంటి అనేక సందేహాలు ప్రేక్షకుల మనసుల్లో ఉండటం వలన హ్మ్. ఈ సినిమాకి ఎటువంటి బజ్ క్రియేట్ కాలేదు. అయితే ఈ సినిమా ట్రైలర్ కొంత హైప్ క్రియేట్ చేయగలిగింది. అలాగే వ్యూస్ పరంగా అదొక రికార్డు సాధించింది. అవును. ఆ మేరకు ఆ ప్రభావంతో సినిమా వసూళ్లు కూడా బాగానే ఉంటాయి అనుకున్నారు. కానీ తీరా బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత ఆ హడావిడి కనిపించలేదు అక్కడ. అంటే అంత ఈగర్గా జనం లేరు అనేది అర్థమైపోయింది. ఈ సినిమాకి సంబంధించి 55% ఆక్యుపెన్సీ ఉంది వెరీ ఫస్ట్ డే మార్నింగ్ షోస్కి హెవీగా ఉంది. అంటే 47% అని చెప్తున్నారు. అయితే తర్వాత ఇమ్మీడియట్గా 10% డ్రాప్ అయింది తర్వాత షోకి అని. మార్నింగ్ షో తర్వాత రెగ్యులర్ షోస్ మొదలవగానే 10% డ్రాప్ అయింది, ఇంకొంచెం డ్రాప్ అయింది, అలా డ్రాప్ కొనసాగుతుంది అనేది వస్తున్నటువంటి నివేదిక. దీంతో పాటు వసూళ్లకు సంబంధించి రకరకాల లెక్కలు బయటకు వస్తున్నాయి. అంటే 13 కోట్లు 13 నుంచి 14 కోట్లు అనేది ఇండియా వరకు 13 నుంచి 14 కోట్ల మధ్య అనేది ఒక లెక్క వస్తుంది. కానీ 22 కోట్లు అనేది చెప్తున్నారు ఇండియా వైడ్ అన్ని లాంగ్వేజెస్లోనూ కలిపి. ఈ 22 కోట్లు అనేది అనుకుంటే డ్రాప్ మొదలైంది అనేది కూడా ఆక్యుపెన్సీ ప్రకారం చెప్తున్నారు. ఈ ఆక్యుపెన్సీ ప్రకారం డ్రాపు ఈ 22 అనేటువంటి ఇండియన్ మార్కెట్ వరకు చూస్తాయి. వరల్డ్ వైడ్ దానికి 30-35 మధ్య అంటున్నారు. 40 అనే మాట కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ ఇంకా యాక్యురేట్ ఫిగర్స్ రావడానికి టైం పడుతుంది. అది పక్కన పెట్టేస్తే డ్రాప్ మొదలైంది అనేది అయితే చెప్పేస్తున్నారు. షో వైజ్ ఆక్యుపెన్సీ చూస్తే అర్థమైపోతుంది. సో 22 లేదు వరల్డ్ వైడ్ 30-35 అనుకుంటే ఈ డ్రాప్తో చూస్తే రేపటి పరిస్థితి ఏమిటి అంటే ఇంకా డ్రాప్ అవుతుంది. రేపు వరల్డ్ వైడ్ 20కి రావచ్చు, ఆ తర్వాత ఇంకా తగ్గచ్చు. ఈ తగ్గుదల లేదు పండగ సెలబ్రేషన్ మూడ్లో కొంచెం సస్టైన్ అయితే కావచ్చు. ఇది ప్రస్తుతం ఉన్న సీన్ చూస్తే ఇది మ్యాక్సిమం 100-150 ఎంత కొట్టినా కానీ 200 కోట్లు అంతకు మించి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అందుకని ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇది పుష్ప రికార్డుల్ని రీచ్ అవుతుందా, లేకపోతే దేవర కలెక్షన్స్ దాటుతుందా, ఇలాంటి రకరకాల చర్చలు అయితే జరిగినాయి. కానీ యాక్చువల్గా సినిమా మొదలైన తర్వాత ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. థియేటర్ దగ్గర కనిపించడం లేదు. కారణాలు ఏమిటి అనేది ఎవరికి వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు. ఈ సినిమాలో అంటే ఇప్పటివరకు వచ్చినటువంటి పాన్ ఇండియా సినిమాలన్నిటికంటే ఇది కొంచెం భిన్నంగా ఉంది అని ఒక వెర్షన్ వినిపిస్తోంది. ఆ భిన్నత్వం ఏంటంటే ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయటం లాంటి ఒక ఫార్ములా డిజైన్ అయింది పాన్ ఇండియా సినిమాలకి. ఈవెన్ దేవరలో ఒక విచిత్ర లోకాన్ని క్రియేట్ చేస్తాడు ఆయన, కొరటాల శివ. అలాగే RRRలో ఒక విచిత్రమైన ప్రపంచం ఉంటుంది. ఇలా ఒక వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేయటం అనేది, ఒక వేరే లోకాన్ని క్రియేట్ చేయటం అనేది ఈ పాన్ ఇండియా ఫార్ములాలో భాగంగా నడుస్తోంది. కానీ ఈ సినిమాలో అటువంటిది ఏమీ లేదు కదా, ఇది కొత్తదనమే కదా అనే పద్ధతిలో కొంతమంది అభిమానులు మాట్లాడుతున్నారు. కానీ ఇది సాంఘిక సినిమాని జానపద పద్ధతిలో చిత్రీకరించినట్టుగా కూడా ఒక విమర్శ ఉంది. అంటే చాలా సన్నివేశాలు చాలా ఇల్లాజికల్గా నడిచిపోయినాయి. ముఖ్యంగా ఆ కౌంటింగ్ బూతుల మీదకి విలన్ గ్యాంగులు దాడి చేసేటువంటి పద్ధతి, దాన్ని హ్యాండిల్ చేసేటువంటి పద్ధతి కూడా వాస్తవానికి
కొన్ని వేల కోట్ల దూరంలో, వేల కోట్ల రెట్ల దూరంలో ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే జనంలో ఉంది. అందుకని ఎటువైపు చూసినా ఈ సినిమా వసూళ్లు పెరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ మేరకు స్థిరంగా ఉన్నప్పటికీ 5 రోజులు, కనీసం 5 days ఇలా సస్టైన్ అయినా కానీ ఇది 120 దాకా వెళ్ళొచ్చు. ఓకే. ఆ తర్వాత డ్రాప్ మొదలైతే చెప్పలేము. ఒకవేళ ఇంకొంచెం లాగితే 150-200 మధ్య ఎక్కడో లాంచ్ అవుతుందేమో అని ఒక అంచనా. అంతకు మించి వెళ్ళే పరిస్థితి డెఫినెట్గా లేదు. అంటే బ్రేక్ ఈవెన్ అసలు 100 దాటుతుందా అనే డౌట్ కూడా ఉంది. ఓకే. మనం పాజిటివ్గానే ఆలోచిద్దాం. పాజిటివ్గానే ఆలోచించి ఈ వీక్ డేస్ బాగానే ఉంటుంది, ఒక అంటే ఇది ఉంది కాబట్టి, హాలిడే సీజన్ కాబట్టి జనాలు సరదాగా సినిమాకి వెళ్ళే ఛాన్స్ ఉందేమో చూద్దాం. అంటే ఎల్లుండి ఇంకొక సినిమా రిలీజ్ ఉంది, బాలకృష్ణ సినిమా. ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. దాంతోపాటు సంక్రాంతికి వస్తున్నాం అనేది మళ్ళీ గ్యాప్లో ఉంది. అవును. ఈ 2 సినిమాల హడావిడి ఎలా ఉంటుందో చూడాలి. ఇదేమో అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా డాకు మహారాజ్. ఒకవేళ అది రైజ్ అయితే ఈ సినిమాకి ఇంకొంచెం డ్రాప్ అవ్వచ్చు, ఇంకొంచెం అంటే సస్టైనబిలిటీ తగ్గుతుంది. అంటే హాలిడేస్లో ఆ దానికి టికెట్లు దొరకని వాళ్ళు దీనికి వస్తే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ టాక్ స్ప్రెడ్ అయి ఉంది. ఈ స్ప్రెడ్ అయినటువంటి టాకు రివ్యూస్ అన్ని నెగిటివ్గా రావటం, దీని తాలూకా ప్రభావంతో ఆ ఓవర్ క్రౌడ్ ఇటు వస్తుందా లేదా అనేది డౌట్. మళ్ళీ వీళ్ళు కొంచెం ఓపిక్గా, రెండోది టికెట్ల రేట్లు పెంచి ఉండటంతో ఎఫర్టబుల్గా లేదు, ఎఫర్టబుల్గా లేకపోవడంతో ఈ డబ్బులు ఆపి రేపు రాబోయే సినిమాకి వినియోగించుకుందామని ఆడియన్స్ అనుకుంటే అప్పుడు ఈ స్థిరీకరణ అని ఇందాక మనం మాట్లాడుకున్న మాటలు గల్లంతయి డ్రాపు ఎల్లుండి నుంచే మొదలవచ్చు. ఇది గేమ్ చేంజర్ కండిషన్. అందుకని ఒకవేళ అలా జరిగితే ఇది 100 క్రాస్ అవుతుందా లేదా అనేది చెప్పడం కూడా కష్టమే. ఇదే ఈ రోజు ఉన్నటువంటి కౌంట్ ప్రకారం వేసుకుంటే కూడా 180. ఇదే గనక కంటిన్యూ అయితే 6 days కంటిన్యూ అయితే మ్యాక్సిమం అంతే వస్తుంది, 180 వరకు వెళ్తుంది. కానీ ఇది కొంత డ్రాప్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. డ్రాప్ ఉంటే అది 120 దగ్గర 150 మధ్యలో నిలబడింది అనుకోండి, మనం అనుకున్నటువంటి 200 కూడా రీచ్ అయ్యే పరిస్థితి ఉండదు. సో బయ్యర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా ప్రస్తుతం గుండెదడ మొదలైంది. స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు చేయడానికి ఆల్రెడీ ఆయన సిద్ధంగానే ఉండుంటాడు. దిల్ రాజు గారు ఆల్రెడీ ఆయన ఎందుకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది అని ఎక్కడో మాట్లాడినట్టుగా ఒక రిపోర్ట్ వచ్చింది. దిల్ రాజు గారు సినిమా బాగానే ఉంది కదా, మరీ ఈ లెవెల్ టాక్ వచ్చేంత భయానకంగా సినిమా ఉందా అని ఆయనే ఒక చోట ఎక్కడో సందేహం వ్యక్తం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. రివ్యూ చేసుకుంటున్నారు వాళ్ళు పరిస్థితి ఏంటనేది. రేపో ఎల్లుండో దానికి సంబంధించి ఎలాగో మాట్లాడతాడు ఆయన. డాకు మహారాజుకు సంబంధించి ఈవెంట్స్ లేవు బయట, ఎక్కడో డల్లాస్లోనే ఎక్కడో ఒక ఈవెంట్ జరిగింది తప్ప కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడా చేయలేదు వాళ్ళు. ఒక్క ప్రొడ్యూసర్ నాగవంశీ అంటే 2-3 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చి దాని వైపు జనం దృష్టిని మళ్లించే ప్రయత్నం తను స్వయంగా చేసుకున్నాడు తప్ప ఇతరత్ర దాని మీద కూడా పెద్ద అంచనాలు ఉన్నట్టుగా జనం కనిపించడం లేదు. రేపు రిలీజ్ అయిన తర్వాత అదే ప్రభావం వేస్తుందో దాని మీద దీనికి కొంత ఇబ్బంది ఉండే పరిస్థితి అయితే ఉంది. ఈ 2 రోజుల్లో ఇప్పుడైతే బ్రైట్ అవుట్ అయ్యే పరిస్థితి లేదు. డ్రాప్ మొదలైంది అనేది ఆక్యుపెన్సీ రేట్లు 33కి వచ్చేసింది. ఇంకొంచెం రేపటికి అది 30కో 28కో పడిపోయే ప్రమాదం కూడా ఉంది అని అంటున్నారు. కాబట్టి సినిమాస్తోంది. ఇది టోటల్గా గేమ్ చేంజర్ డే 1 కలెక్షన్స్కి సంబంధించి ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అనే దానికి సంబంధించి ఒక అంచనా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.